విశేషంలో ఇవాళ మూకుమ్మడిగా మా సొసైటీ తరపున మరి అధ్యక్షులు పాలక మండలి మరి మత్స్య సొసైటీ సభ్యులంతా విచ్చేసి మరి కంప్లైంట్ చేయగా ఎవరైతే దొంగతనానికి వచ్చినారో వారి మీద కేసు పెట్టకపోగా రివర్స్ ఎవరైతే కేసు పెట్టినారో వారి మీద కేసు కావడం ఇది దురదృష్టకరం. ఇది వాళ్ళ రాష్ట్రంలో మత్స్యకారులకు హక్కులు ఉన్నాయి, బయలాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నది. మరి ఊళ్ళలో ఇలాంటి జరిగే మరి అకృత్యాల్ని అరిగట్టాల్సిన మరి ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ విధంగా ఏకపక్షంగా వాళ్ళ స్పష్టంగా ఎంతోమంది పెద్దలను కూడా వాళ్ళ ఎస్ఐ గారు కూడా మేము వారికి నిర్ణయించడం జరిగింది, వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దొంగతనానికి వచ్చినప్పుడు కోపంలో మరి వారు మా వారి మీద చేయి చేసుకున్నప్పుడు మరి మా వారు కూడా వారిని చేయి చేసుకోవడం జరిగింది. మరి ఆ చేసుకున్న క్రమంలో ఏవైతే ఇతను ఉన్నాడో మా 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 తరపున మనిషి మీదనే కేసు పెట్టాము, వారి మీద ఎలాంటి కేసు లేకుండా ఇప్పుడు రిమాండ్ చేస్తామని చెప్పడం కూడా ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం తరపున దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ ఆరుగాలం శ్రమించి కష్టపడి పొట్టబోసుకునే మత్స్యకారులకు మరి ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉండాల్సిన పరిస్థితి. రక్షించే వారే మరి ఈ విధంగా దొంగతనానికి వచ్చిన వారికి మరి వెన్నుగాస్తి మరి వారికి శిక్షలు పడకుండా మా వాళ్ళ మీద కేసులు కట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని నేను ప్రశ్నిస్తాను. నీతి న్యాయం ధర్మం అనేది ఉంటుంది. ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు కూడా కూర్చోబెట్టి నచ్చజెప్పి మీరు అట్లా చెరువుల మీదకి పోవద్దు, మీరు పోతే కేసులు అయితే మీ మీద అని చెప్పి చేయాల్సిన పరిస్థితి కాకుండా ఏకపక్షంగా కేసులు పెట్టి ఈ విధంగా చేసి మమ్మల్ని మా మత్స్యకారులను కూడా